ఆహా, ఎంత అందమైన ప్రపంచం! సుందరమైన ఈ ప్రపంచాన్ని చెక్కింది ఎవరు? శూన్యంలో ఈ ప్రపంచాన్ని వేలాడదీసింది ఎవరు? ఇంత అందమైన ఈ ప్రపంచంలో మనిషిని పుట్టించింది ఎవరు? ఈ భూమండలం అంతటిపై మనిషికి సర్వాధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే మనిషిని సృష్టించాడు అన్నది ఎవరైనా ఒప్పుకోవలసినదే. మనిషి యొక్క జననం నేడు ఈ భూమిపై ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మన పుట్టుక ఒక అద్భుతం. స్త్రీ పురుషుల కలయిక వలననే ఏ మనిషి యొక్క జననమైనా ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువైనది కాదు. పురుషునిలో నుంచి వెలువడిన 30 కోట్ల శుక్రకణాలు స్త్రీ నుంచి ఉద్భవించే ఒకే ఒక్క అండంలోనికి ప్రయాణించే ప్రయాణం ఎన్నో శ్రమల గుండాను, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో, శ్రమల సుడిగుండంలో చిక్కుకొని కోట్లాది శుక్రకణాలు మార్గమధ్యంలోనే మరణిస్తాయి. కఠినమైన ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ బలమైనవి, శక్తి కలిగినవి ముందుకు సాగుతూ ఉంటాయి. వాటిలో మరికొన్ని ఈ ప్రయాణంలో నేల కొరిగిపోతాయి. ప్రయాణము కష్టమైనప్పటికీ, గమ్యము దూరమైనప్పటికీ కోట్లాదిగా ప్రారంభమైన శుక్రకణాలు చివరి దశకు వచ్చేసరికి కోట్లు లక్షలుగాను, లక్షలు 10,000గాను, 10,000 వేలుగాను, వేలు వందలుగాను, వందలు పదులుగాను తరిగిపోయి చివరికి ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే ఆ అండంలోనికి ప్రవేశించి జీవముగా మారి నేడు నీవు నేను పుట్టి ఉన్నాము. ఆ ఒక్క శుక్రకణం బదులుగా వేరొక కణం ప్రవేశించి ఉంటే నీవు నేను ఈరోజు ఉండేవారమే కాదు. మనిషి యొక్క మొదటి విజయం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఈ శుక్రకణం అండంలోనికి ప్రవేశించి పిండముగా మారి ఒక్కో నెల ఒక్కొక్క అవయవంతో వృద్ధి చెందుతూ చీకటి గదిలో సంపూర్ణమైన దేహముగా మారడానికి దేవుడు 9 నెలలు తల్లి గర్భంలోనే బిడ్డకు కావలసిన సకల సౌకర్యాలను అందిస్తున్నారు. ఈ విధంగానే ఏ మానవుడైనా ఈ లోకంలో జన్మిస్తారు. అయితే ఇంత గొప్ప మానవ నిర్మాణానికి కారణభూతుడైన దేవుడు ఎవరో నీకు తెలుసా? సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వప్రాణికోటి జీవప్రదాత, పంచభూతాలను తన నోటి మాటతో ఏలేవాడు, ప్రకాశమైన వెలుగును ధరించుకొని మానవ నేత్రములతో చూడలేని తేజోమయుడు, ఈ మానవుడిని పుట్టించినవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేలాది దూత ఘనములతో స్తుతులను అందుకుంటూ నిన్న నేడు ఏకరీతిగా ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఉన్న ఒకే ఒక్క నిజ రక్షకుడు. హీ ఈజ్ ఆల్ఫా, హీ ఈజ్ ఒమేగా అండ్ హీ ఈజ్ హోలీ. ఆయనే 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 ప్రభువైన యేసుక్రీస్తు. హీ డిక్లేర్డ్ దట్ హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇంత గొప్ప పరిశుద్ధుడైన దేవుని ప్రణాళికలో పుట్టిన మానవుడు అవిధేయుడై దేవునికి ఎలా దూరం అయిపోయాడో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక యథార్థ సంఘటన. అది ఒక అందమైన కుటుంబం. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిల్లలు లేకపోవడంతో గొడ్రాలు అనే నిందలు మోస్తూ ఎంతో వేదనలో ఉన్న కుటుంబాన్ని దేవుడు చూచి 2 ఆడపిల్లల్ని, తరువాత ఒక మగపిల్లాడిని వారికి అనుగ్రహించాడు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబం పిల్లలే సర్వస్వం అనుకొని చెమటోడ్చి రక్తాన్ని రూపాయలుగా మార్చి ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడుతూ 3 పిల్లల్ని మంచి చదువులు చదివించి వృద్ధిలోకి వస్తున్న సమయంలో హఠాత్తుగా తండ్రి అనారోగ్యం మంచాన పడటం ఆ కుటుంబాన్ని కృంగదీసింది. పెళ్ళీడికి వచ్చిన 2 కుమార్తెలను దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో వారి స్తోమతికి తగిన వారితో వివాహం చేయడం జరిగింది. ఇక చివరి వాడికి ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో తల్లిదండ్రుల మీద కోపపడి ఇల్లు విడిచి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులే వాడికి శత్రువులైపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ 2 కుమార్తెలు డబ్బున్న వాడికి మాకిచ్చి పెళ్లి చేయలేదని దుఃఖంతో తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ప్రారంభించారు. చివరికి ఆ తల్లిని కూడా అనారోగ్యం వెంటాడడంతో పరిస్థితి ఇంకాస్త దిగజారిపోయింది. కడుపున పుట్టినవారు కాసుల కోసం పాము వలె కాటు వేస్తున్నప్పుడు, కట్టుకున్నవాడు మంచానికి పరిమితమైపోయినప్పుడు, బంధువుల సైతం రాబంధులై సూటిపోటి మాటలతో పొడుస్తున్నప్పుడు
పుట్టెడు దుఃఖంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ తల్లి వేదన వర్ణనాతీతం. ఈ పరిస్థితులన్నీ చూసిన కొడుకు తల్లిదండ్రులు ఇద్దరిని నడి రోడ్డుపై విడిచిపెట్టి వారి ఉంటున్న ఇంటిని కూడా లాక్కున్నాడు. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కు తోచని దీన స్థితిలో ఆ తల్లి పురుగుల మందు తాగి చనిపోయింది. చితి మంట పెట్టాల్సిన సమయంలో కూడా ఒక్క బిడ్డైనా దగ్గరికి రాకపోవడం చూచి ఆ తండ్రి మనస్సు ఎంతగానో కుమిలిపోయి ఏమనుకుంటుందో తెలుసా? ఇలాంటి వారినా నేను కన్నది, ఇలాంటి వారి కొరక నా రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమ నొందినది, ఇలాంటి వారి కొరక నేను ప్రాణం పెట్టింది అని రోధిస్తా ఉన్నాడు. నేడు మానవుడు కూడా ఇలానే దేవుడిని విడిచిపెట్టేస్తున్నాడు. అవసరాలన్నీ తీరిపోయాక కన్న తండ్రిని మర్చిపోయి తనకి నచ్చిన త్రోవలో తిరుగుతూ ఉంటే తండ్రి అయిన దేవునికి ఎంత వేదన. నేటి దినాల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి చూద్దాం. అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేసే కొడుకులు లేరా? పుట్టింది ఆడ శిశువు అని తెలిసి చెత్త కుప్పల్లోనూ శ్మశానాల్లోనూ నీటి కాలువల్లోనూ పడేసే తల్లిదండ్రులు లేరా? దేహంలో నిర్మితమైన అవయవం కోసం పసి కందులను చిదిమేస్తున్న కామాంధులు లేరా? డబ్బుల కోసం అయిన వారిని సైతం అంతమొందించే నరరూప రాక్షసుడు ఎక్కడి నుంచి పుట్టాడు? దేహం దేవాలయం అని తెలిసి కూడా దేహాన్ని పాడు చేసుకుంటున్న తాగుబోతులు తిరుగుబోతులు మన మధ్యలో లేరా? పొరుగువాడు నీలాంటి వాడని తెలిసి కూడా వాడి నాశనం కోరుకునేవారు లేరా? చనిపోతే ఏమీ పట్టుకుపోలేమని తెలిసి సాటివాడికి సహాయపడలేని వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ప్రేమ పేరుతో మోసం చేసేవారు, పేరు ప్రతిష్టల కోసం ప్రక్కవారిని అంతమొందించేవారు, మతం మత్తులో విధ్వంసం సృష్టించేవారు, దేవుని పేరుతో అల్లర్లు రేపి హత్యలు చేసేవారు, రాజకీయ బలమును చూసి విర్రవీగిపోయేవారు, దేవుణ్ణే రాజకీయం చేసేవారు, సొంత భర్తలను విడిచి ఇతరులతో వ్యభిచారం చేసేవారు, అడ్డుత్రోవలు తొక్కి అబద్ధాలు ఆడేవారు, లంచాలు తీసుకుంటున్న లంచగొండలు, ఇలాంటి ఎన్నో మరెన్నో పాపాలను చూచి దేవుడు ఇలాంటి వారినా నేను కన్నదని వారిని మరణానికి అప్పగిస్తూ ఉన్నాడు. బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొరిలిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. చూడండి, నేటి దినాల్లో మరణాలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో.
చూడు నేస్తమా, ఈ మరణం శారీరకమైన మరణం. ఇది అందరికీ సంభవించే మరణం. దేవుడు చెప్పే మరణం శాశ్వతమైన ఆత్మ యొక్క మరణం. ఈ మరణానికి కారణం పాపం. ఆ పాపమే నిన్ను నరకానికి అప్పగిస్తా ఉన్నది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఘోరమైన నరక యాతన యుగ యుగాలు అనుభవించాలి. చూడు ఆ నరక యాతన ఎలా ఉంటుందో. ఇలాంటి ఘోరమైన నరకం నుండి, ఈ నరకానికి పంపే పాపం నుండి విడిపించుటకు ఒక వ్యక్తి మీ కొరకు పుట్టి ఉన్నాడని మీకు తెలుసా? ఆయన పాపమెరుగని పావనాత్ముడు, జన్మ పాపము కర్మ పాపము అంటని పరిశుద్ధుడు, కన్య అయిన మరియ గర్భములో ఈ భూమిపై ఉద్భవించాడని నీకు తెలుసా? ఆయన జననం ఒక అద్భుతం. ఆయన జననమే కాలాన్ని రెండుగా విడగొట్టింది. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి నిరీక్షణ అయినాడు. ఆయనే మీ పాపమంతటిని సిలువలో మోసి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా వస్తానని చెప్పిన మహనీయుడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభువు తానే మనకు ఒక సూచన చూపును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. పాపమే లేని పరిశుద్ధుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు చేరుకోలేరు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. జీవ పునరుద్ధానము నా వశములో ఉన్నవి. కాబట్టి ఇప్పుడు నా యందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్కైనా ఆయన మాటకు లోబడతావా? లేదు ప్రభువా, నా పాపంలోనే నేను పోరాడతానని నరకాన్నే కోరుకుంటావా? జీవ మార్గము మరణ మార్గము నీ ముందు ఉంచబడి ఉన్నవి. ఏది నీ గమ్యము? జీవమా మరణమా?